ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మిత్రులకు ఇవే నా శుభాభివందనాలు. రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి రోజులు వచ్చినాయి మిత్రులారా. చేడ పీడ గవర్నమెంట్ విరగడయ్యి మీకు మంచి రోజులు వచ్చినాయి. ఉపాధ్యాయ ఉద్యోగం కావాలి అన్నటువంటి వాళ్ళకి బాగా చదవండి. ఎందుకంటే ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డిఎస్సి ఉండడానికి అవకాశం ఉంది. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, అడుగుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు, సార్ ఆఫ్లైన్ పెట్టరా, ఆఫ్లైన్ కూడా మీరు పెట్టండి అని చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్, లేదా ఇటు రాద్దాం, ఆన్లైన్ ఆఫ్లైన్. బెటర్ అని చాలా మంది అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా మిత్రులరా, సాధ్యమైనంత వరకు కొత్తగా చేరేటటువంటి, కొత్తగా పెట్టేటటువంటి ఆఫ్లైన్ గురించి ఆలోచించండి. ఎస్, నేను ఆఫ్లైన్ చేరతాను, మీరు పెట్టండి సార్ అంటే ఆఫ్లైన్ నేను ఇప్పుడు పెట్టకపోవచ్చు. చాలా కాల్స్ వస్తున్నాయి నాకు, ఆఫ్లైన్ గురించి చెప్పండి సార్ అంటున్నారు. ఎందుకు పెట్టలేదు మీరు చెప్పండి సార్ అంటున్నారు. ఆఫ్లైన్ పెడితే ఆన్లైన్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకోటి, ఆఫ్లైన్ పెట్టాలి అంటే మనిషికి మీరు 30,000 అమౌంట్ దగ్గర పెట్టుకోవాలి. కోర్స్ అయిపోయే వారికి 30,000 అమౌంట్, రూపాయల అమౌంట్ దగ్గర పెట్టుకోవాలి. అంత అమౌంట్ మీరు కట్టగలరా? ఈ హాస్టల్ కానీ, ఫీజులు కానీ, బుక్స్ ఏదన్నా కానీ, వాట్ ఎవర్ ఇట్, అంత అమౌంట్ మీరు కట్టగలరా? అందుకని నేను ఆఫ్లైన్ మీకోసం నేను ఆలోచిస్తున్నా. ఆఫ్లైన్ పెట్టలేదు కాబట్టి ఆన్లైన్ లోనే మీకు ఉద్యోగం వచ్చే విధంగా చేస్తున్నాను. ఆన్లైన్ లోనే మంచి మంచి వీడియోస్ పెట్టి, మంచి మంచి కంటెంట్ ఇచ్చేసేసి, మంచి మంచి ఫ్యాకల్టీని పిలిపించి ఆన్లైన్ లోనే మీకు వచ్చే విధంగా చెప్తాను. ఇంకోటి, సార్ విజయవాడ చుట్టుపక్కల పెట్టవచ్చు సార్, విజయవాడ చుట్టుపక్కల వద్దు. విజయవాడ, ఎస్ ఇప్పుడే చెప్తున్నాను, విజయవాడ చుట్టుపక్కల ఆఫ్లైన్ పెట్టబడినారు, పెట్టొద్దు. మీరు ఒకవేళ చేరే వాళ్ళు ఎవరైనా ఆలోచించండి, చేరే వాళ్ళు ఎవరైనా మీరు ఆలోచించండి. ఎందుకంటే విజయవాడ చాలా కాస్ట్లీయెస్ట్ సిటీ. 30, 40, 50 వేలు ఈ విధంగా ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి, ఆడపిల్లలు ప్రొటెక్షన్ విషయంలో చాలా జాగ్రత్త చూసుకోవాలి. మీరు ఆఫ్లైన్ కొత్తగా పెట్టేటటువంటి ఆఫ్లైన్ లో ఆడపిల్లల ప్రొటెక్షన్ చాలా చాలా పేరెంట్స్ కూడా ఆలోచించండి. ఇది నేను మంచి అవేర్నెస్ తీసుకొస్తాను మీలో. ఎస్, ఆఫ్లైన్ పేరెంట్స్, ఆఫ్లైన్ ఆడపిల్లలను పంపించేటటువంటి పేరెంట్స్, పాత గురించి నేను చెప్పట్లేదు, ఇంతకు ముందు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ గురించి నేను మాట్లాడట్లేదు. కొత్తగా ఎవరైతే ఈ ఆఫ్లైన్ అనేటువంటి ఫీల్డ్ లోకి వస్తున్నారో తస్మాత్ జాగ్రత్త, పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా చాలా కేర్ఫుల్గా చూసుకోండి. ఇంకా నాకు కాల్ చేయండి, కాల్ చేస్తే నేను చెప్తాను. ఒకవేళ మీరు ఆఫ్లైన్, చాలా మంది ఏం చేస్తారంటే ఆఫ్లైన్ లో ఉండి మన బుక్స్ ఆన్లైన్ కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు అవనిగడ్డ ఉంది, అక్కడ మన పిల్లలు ఉన్నారు. ప్రొటెక్షన్ నో డౌట్ అంటారు. అవనిగడ్డలో ఎప్పటి నుంచో ఉంది, నో డౌట్ అండి. ప్రొటెక్షన్, ఆడపిల్లల ప్రొటెక్షన్ విషయంలో ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి సమస్య లేదు. వైజాగ్ ఎలాంటి సమస్య లేదు. కాకినాడ ఎలాంటి సమస్య లేదు. రాజమండ్రి ఎలాంటి సమస్య లేదు. అనంతపురం ఎలాంటి సమస్య లేదు. తిరుపతి ఎలాంటి సమస్య లేదు. కర్నూలు ఎలాంటి సమస్య లేదు. ఒంగోలు ఎలాంటి సమస్య లేదు. నెల్లూరు ఎలాంటి సమస్య లేదు. గుంటూరు ఎలాంటి సమస్య లేదు. మరి పాత మిత్రులందరూ కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళు చాలా బాగా రన్ చేస్తున్నారు. కొత్తగా ఆఫ్లైన్ పెట్టేటటువంటి నేను మీకు ప్రతి ఒక్కరికి నా దగ్గర ఉన్నటువంటి 1,00,000 పైన ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా నాకు కాల్ చేయండి. ఎస్, మీరు జనరల్ గా నా దగ్గర ఉన్నటువంటి వల్ల ఎవరు కూడా ఆఫ్లైన్కి వెళ్ళవసరం లేదు. 1, 2, నేను ఇచ్చినటువంటి బుక్స్, ఇచ్చినటువంటి ఆన్లైన్ కూడా మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాను. బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ ఆన్లైన్ ఫ్రీగా ఇచ్చేస్తాను. మరి మీకు ఇంకో చోట కొత్తగా పెట్టేసి ఇంకో చోట చేరాల్సిన అవసరం ఉంది. ఇంకోటి కూడా చెప్తాను, 2 గవర్నమెంట్ టీచర్స్ మీద కేసేస్తున్నాను.
ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఎందుకంటే ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ మీద హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కేసు పడుతుంది. అది త్వరలో మీరే చూస్తారు. ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేశారో కొంత నా నోటీస్కి వచ్చింది. వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోకుండా కేవలం ఇన్స్టిట్యూట్లో యూట్యూబ్లో కనబడుతున్నారని నా నోటీస్కి వచ్చింది. అదేవిధంగా మమ్మల్ని కూడా కొంచెం డిస్టర్బ్ చేశారని, మా పిల్లలు కూడా డిస్టర్బ్ చేశారని నా నోటీస్కి వచ్చింది. త్వరలో వాళ్ళ మీద సెక్షన్ 25 ప్రకారం వాళ్ళ మీద కేసు పడుతుంది, వాళ్ళిద్దరి మీద కేసు పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. నేను ఇచ్చినటువంటి కోచింగు, అదేవిధంగా బుక్స్ చక్కగా ప్రిపేర్ అవ్వండి, అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి, ఎక్స్ట్రాడనరీ ప్రిపేర్ అవ్వండి. మీరు ఇంకొకరి గురించి ఆలోచించవద్దు. చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ ఇది కస్తూర్బాయ్ పాఠశాలలో పోస్టులు ఇట్లు ఉంటాయి అంటే అవి ఉండవండి. కస్తూర్బాయ్ పాఠశాలలు వేరు, ఇవి వేరు. అవి ఓన్లీ అవుట్ సోర్సింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో నడిచేటటువంటి పాఠశాలలు. కాబట్టి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లు వేరు, ఇప్పుడు శాంక్షన్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్లు వేరు, ఇక్కడ శాంక్షన్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్లు వేరు, కస్తూర్బా పాఠశాలలో ఉన్నటువంటి పోస్టులు వేరు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు ఇంకోటి కూడా చెబుతున్నారు, సార్ టెట్టా డిఎస్సిఆర్, సార్ టెట్టా డిఎస్సిఆర్ అడుగుతున్నారు. ఇది కూడా గందరగోళం చేస్తారంట కొంతమంది. ఇది కూడా ఒక అబ్బాయి, సార్ నేను బరాయించలేను, నేను ఆత్మహత్య చేసుకుంటానని ఇంతకుముందు ఫోన్ చేశాడు. సార్ కొంతమంది బ్యాడ్ గా రోమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు సార్, అతని పేరు కూడా చెబుతాను, మీరు కోర్టులో వేసినప్పుడు ఇతని వల్లే నేను డిస్టర్బ్ అయ్యాను సార్ అని అతని పేరు కూడా, అతని వీడియో కూడా ఇస్తానని చెప్పాడు. అతను కూడా నా గ్రిప్ నా సమాచారం, అతని సమాచారం నా దగ్గర ఉంది. ఎస్, అది కూడా నేను జత కలిపి కోర్టులో వేస్తున్నాను. కాబట్టి ఎవరు పను వారు చేసుకుంటూ ఉండాలి. మా పిల్లల్ని డిస్టర్బెన్స్ చేయడం, ఫ్యాకల్టీని డిస్టర్బెన్స్ చేయడం, ఈ విధంగా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు, ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి మిత్రులరా, అబద్ధాల మాటలు నమ్మొద్దు. టెట్ ఉంటుందా, డిఎస్సి ఉంటుందా అంటే అసలు ఏదుంటే మీకు ఎందుకయా? డిఎస్సి సిలబస్, టెట్ సిలబస్ ఒకటే అయినప్పుడు మీరు ఏదుంటే గందరగోళానికి గురి అవ్వాల్సిన అవసరం ఉంది. వాడు ఏది పెడితే మీకు ఎందుకు? ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ప్రకారమే మీకు ఇచ్చాము, ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ప్రకారమే మీకు ఇచ్చాము. కాబట్టి ఏది ఉంటే మీకెందుకు? అసలు టెట్ ఉంటే నీకెందుకు, డిఎస్సి ఉంటే నీకెందుకు, టెట్ కమ్ టిఆర్టీ నీకెందుకు ఉంటే నీకెందుకు? 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకే లెవెల్ 9th 10th ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూల్ అసిస్టెంట్ ఇవి చదువుకోండి. ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మీరు ఏం చేయాలి డిఎస్సిలో అంటే ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్, ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రకారం చదువుకోవాలి. ఏంటి ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్? 3rd to 8th లెవెల్, 9th and 10th, ఇది ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్. నెక్స్ట్ తెలుగు, ఇంగ్లీష్ కూడా. స్కూల్ అసిస్టెంట్ అయితే 6th to ఇంటర్, 6th to ఇంటర్ ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్. ఇవి చదవండి. వీటి ప్రకారమే మేము ఇస్తున్నాము, వీటి ప్రకారమే మేము ఇస్తాం. త్వరలో మన అను పబ్లికేషన్ లో మీకు అందరికీ మంచి గుడ్ న్యూస్ ఏంటంటే, ఇవి స్కూల్ అసిస్టెంట్ తెలుగు మీడియంతో పాటు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు మీడియం సోషల్ ఆన్లైన్ క్లాసులు కంప్లీట్ అవుతున్నాయి. నెక్స్ట్ పిఎస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ బయాలజీ కంప్లీట్ అవుతుంది, బయాలజీ. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్, నెక్స్ట్ మ్యాథ్స్, సోషల్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, తెలుగు,
ఇంగ్లీష్. నెక్స్ట్ 6 సోషల్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, తెలుగు, ఇంగ్లీషు. నెక్స్ట్ 6 మ్యాథ్స్. ఇవి కంప్లీట్ అయిపోతాయి తెలుగు మీడియం. వీటిని ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్పిస్తున్నాను, ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్పిస్తున్నాను. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. కంటెంట్ మెథడ్, కంటెంట్ మెథడ్. నెక్స్ట్ ఒక 2-3 రోజుల్లో మీకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, PIE, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటున్నాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ క్లాస్ రూమ్ సైకాలజీ, క్లాస్ రూమ్ సైకాలజీ. ఇవి కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, కామన్ గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా బాగా రావాలి. రోజు సపోజ్ ఒక 100 సెట్లు వెళ్ళిపోతాయి, లేదు 200 సెట్లు. ఒక సపోజ్ SGT అయితే ఒక 200, 300 అట్లా. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, మీరు అను బుక్స్, శ్రీ అను బుక్స్, కావాల్సినటువంటి వాళ్ళు కాల్ చేయాల్సినటువంటి నెంబరు 9959376936. 9959376936. ముఖ్యంగా మీరు సైకాలజీని బాగా చదవాలి. పర్స్పెక్టివ్, అదేవిధంగా పర్స్పెక్టివ్. సైకాలజీలో శివపల్లి సార్ చాలా ఎక్స్ట్రాడనరీగా బాగా చెప్తారు. ఈనాడు వేరే ఒక పబ్లికేషన్ వాడు కూడా నాకు కాల్ చేసి, శివపల్లి సార్ మాకు కావాలి సార్, మాకు ఆఫ్లైన్లో శివపల్లి మా ఫ్యాకల్టీ సరిగా చెప్పలేకపోతున్నాడు సార్, మా ఫ్యాకల్టీ కేవలం మూర్తి మాత్రమే చెప్తాడు సార్, అతను వేస్ట్ అని చెప్పి మా శివపల్లి సార్ని కూడా నన్ను అడిగి వేరే పబ్లికేషన్ తీసుకెళ్తుంది జరిగినప్పుడు. అంటే ఆఫ్లైన్. అంటే శివపల్లి సార్ యొక్క క్రేజు ఆ విధంగా పెరిగిపోయింది. అంటే రాష్ట్రంలో నేను లెజెండ్ అనేటటువంటి వాడు కనుమరుగయ్యాడు వాడు, నేను హీరో, సైకాలజీలో హీరో అన్నటువంటి వాడు పోయాడు వాడు. కాబట్టి ఈనాడు అను పబ్లికేషన్లో సైకాలజీ చెప్తున్నటువంటి శివపల్లి సారు మిగిలినటువంటి పబ్లికేషన్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా దిక్కు అయ్యాడు. అంటే ఆ విధంగా శివపల్లి సార్ యొక్క కెపాసిటీ, క్యాపబిలిటీ ఏ విధంగా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఈనాడు కొత్తగా పెట్టేటటువంటి ఆఫ్లైన్ వాళ్ళు కూడా శివపల్లి సార్తో క్లాసు చెప్పించండి మనుగడ లేదు అనేటటువంటి స్టేజ్కి వెళ్ళిపోయారు. ఆ విధంగా డెవలప్ అయ్యారు. కాబట్టి శివపల్లి సారు ఇప్పుడు సపోజ్ కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, ఉత్తరాంధ్ర కానీ, అదేవిధంగా రాయలసీమలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా మీరు ఒక్క క్లాసు శివపల్లి సార్ వినండి. ఆ విధంగా మీరు శివపల్లి సార్ క్లాస్ వింటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకు కారణం ఏంటంటే ఈ విధంగా ప్రత్యర్థి వాళ్ళు కూడా శివపల్లి సార్ అంటే పడనటువంటి వాళ్ళు కూడా ఈనాడు ఆఫ్లైన్లో నీ క్లాసుతో మేము స్టార్ట్ చేస్తాము, మా ఫ్యాకల్టీ ఉండి దండగా అనేటటువంటి స్టేజ్కి వెళ్ళారంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ శివపల్లి సార్, ద గ్రేట్నెస్ ఆఫ్ శివపల్లి సార్. కాబట్టి ఆ విధంగా మీరు మరి సైకాలజీని బాగా వంట పెట్టుకోండి. ఈనాడు ఒక స్టూడెంట్ ఒకరి సైకాలజీ తీసుకుని వేరే ఒకటి సైకాలజీ తీసుకుని ఆ సైకాలజీ బాగోలేదు, అను పబ్లికేషన్ సైకాలజీ బాగుందని ఆ సైకాలజీ బుక్ని కూడా కాల్ చేశాడంట. అలా చేయొద్దు. బుక్కుని సరస్వతి దేవిని కాల్చొద్దు ఎవరు కూడా.
బుక్ బాగోపోతే తీసి పక్కన పెట్టండి, అంతేగాని వాడెవడో రాసిన సైకాలజీ బాగోలేదని కోపంతో కాల్ చేయలేదు. అసలు అందరే అనుకోని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సైకాలజీ బుక్, ఆ బుక్ వేరే పబ్లికేషన్ సైకాలజీ బుక్ బాగోలేదని నిప్పి పెట్టి కాల్ చేశాడని నాకు కొంతమంది ఫోన్ చేసి చెబుతున్నారు. సో ఈ విధంగా ఎందుకు అనవసరంగా అన్నెసరిగా మీరు అట్లా వద్దు, కాల్స్ వద్దు, చేయొద్దు. ఏ అగ్రెసివ్ ఫీల్ అవ్వదు. మీరు ఆలోచించుకుని వేరే వాళ్ళ సైకాలజీ బాగుంటుందా, మన సైకాలజీ బాగుంటుందా, అను పబ్లికేషన్ శివపల్ సార్ సైకాలజీ బాగుంటుందా, ఒక్కసారి మీరు కంపేర్ చేసి చేసుకోండి. కంపేర్ చేసి మీరు చదవండి. కాబట్టి మీకు బుక్స్ కావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కాల్కి ఫోన్ చేయండి. అదేవిధంగా ఆఫీస్ కాల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. ఆఫీస్ కాల్ కూడా మీరు ఫోన్ చేయవచ్చు. నెక్స్ట్ వీడియో క్లాసులకి యాక్టివేషన్కి పేమెంట్ స్క్రీన్ షాట్ షేర్ చేసి యాక్టివేట్ చేసుకోగలని మా వాళ్ళు ఒక నోటీస్ పంపించారన్నమాట. ఇది ఇంకోటి కూడా చెప్తే ఇక్కడ నాకు ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తు చేశారు వీళ్ళు. మీరు పదే పదే ఈ నెంబర్కి కాల్ చేస్తున్నారు 7842345555. ఈ నెంబర్కి పదే పదే మీరందరూ కాల్ చేస్తారు. మరి వర్క్ ఎట్ చేస్తారు, అతను మీకు యాక్టివేట్ ఎట్ చేస్తారు. మీరు ఏం చేస్తారంటే డోంట్ కాల్ టు హిమ్, కాల్ చేయదు. మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వాట్సాప్ మెసేజ్ ఓన్లీ వాట్సాప్. ఈ నెంబర్కి వాట్సాప్ ఏంటంటే మేము బుక్స్ తీసుకున్నాం సార్, ఆ స్క్రీన్ షాట్ అదంతా కూడా ఈ నెంబర్ కూడా పెట్టండి. పెడితే మీకు ఇమ్మీడియట్ గా మీకు ఆటోమేటిక్ గా ఇంకోటి చాలా మంది అభ్యర్థులు కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా ఎలా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలో అర్థం కావట్లేదండి. ఎలా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా చెప్పినట్టు చేయండి. బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ ఈరోజు సపోజ్ ఈరోజు ఒక 100-200 మంది తీసుకున్నప్పుడు దీనికి మెసేజ్ చేయండి. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. అమౌంట్ ఫోన్పే చేయొచ్చు, లేదా మీకు కావాలంటే ఒకవేళ మీకు చాలా మంది ఫోన్పే చేయడం ఇష్టం లేదు, మీరేం చేస్తారంటే డైరెక్ట్గా ఏమీ అవసరం లేదు. శ్రీ అను పబ్లికేషన్స్ publications.com అనే వెబ్సైట్కి వెళ్ళిపోండి. ఈ వెబ్సైట్కి వెళ్ళిపోండి. శ్రీ అను publications.com మీకు మొత్తం టోటల్ అన్ని బుక్స్ మీకు లభ్యం. ఒక్క శ్రీ అను పబ్లికేషన్ లో మాత్రమే మీకు కావలసినటువంటి అన్ని బుక్స్ ఒకటి ఉంది, ఒకటి లేదు అనేది లేదు. ఏంటంటే ఎస్జిటే తెలుగు మీడియం 9 బుక్స్, ఎస్జిటే ఇంగ్లీష్ మీడియం 9 బుక్స్. 8 ఇస్తున్నాం. 8. నెక్స్ట్ ఎస్ఏ సోషల్ ఎన్ని బుక్స్ అయ్యా, కంటెంట్, మెథడ్, అదేవిధంగా అవి 4, ప్రస్తుతానికి 4. ఒకవేళ మీకు కావాలంటే జీకే కరెంట్ అఫైర్స్ కొంచెం అప్డేట్ చేసేసి కొంచెం కాస్ట్ ఉంటుంది, దాని తర్వాత చేసేస్తాం. 4 అంటే జీకే కరెంట్ అఫైర్స్ కూడా 5. ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ కూడా కావాలంటే సపరేట్, అది కూడా ఒకటి ఉంటుంది. +1 జీకే కరెంట్ అఫైర్స్ 1, జీకే కరెంట్ అఫైర్స్ 1 తెలుగు మీడియంలో వస్తుంది, ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. అది ప్రస్తుతానికి స్టాక్ లేవు, ఇవి చూసుకోండి. వీటి వరకే మేము కాస్ట్ చూసుకుంటాం. నెక్స్ట్ సోషల్ ఎస్ఏ సోషల్ ఇంగ్లీష్ మీడియం, ఇవి కూడా 4 సోషల్ ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ తెలుగు మీడియంకి వచ్చినప్పటికీ ఇంటర్ వరకు కూడా ఉంటాయి. ఇంకొక 5 కూడా బుక్స్ వస్తాయి అన్నమాట. అంటే ప్రస్తుతానికి 4 ఇస్తున్నాము, ఇంకొక 5 కూడా వస్తాయి ఇక్కడ సోషల్. అది సపరేట్ కాస్ట్ ఉంటుంది, సపరేట్ గా మీకు ఇస్తాం. జాగ్రఫీ, ఎకనామిక్స్, హిస్టరీ, సివిక్స్ వీటన్నింటి కూడా సపరేట్ కాస్ట్.
నెక్స్ట్ అదేవిధంగా మ్యాథ్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, మ్యాథ్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇవి కూడా ఇస్తున్నాము. అదేవిధంగా పిఎస్ తెలుగు మీడియం ఓవర్ అయిపోయింది, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. అదేవిధంగా బయాలజీ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, బయాలజీ తెలుగు ఇవి కూడా లిటరేచర్ ఇస్తుంది. కంటెంట్, మెథడాలజీ, విద్యా దృక్పథాలు, క్లాస్ రూమ్ సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇవి తెలుగు మీడియం. అదేవిధంగా ఇంగ్లీష్ లిటరేచర్ లిట్ ఇది కూడా ఇస్తున్నాం. ఇన్ని మంచి బుక్స్ని అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచి మీకోసం, అదేవిధంగా బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా, ఎవరైతే బుక్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వీడియోస్ ఫ్రీగా అందిస్తున్నాము. ఫ్రీ వీడియోస్ ఆఫ్లైన్ ధీటుగా, ఆఫ్లైన్ తలదన్నే విధంగా వీడియోస్ అందిస్తాం. మీరేమీ లేదు, ఈ వీడియోస్ని మీరు ల్యాప్టాప్లో కానీ, సిస్టంలో కానీ, ల్యాబ్ అన్నిట్లో మీరు వినొచ్చు. పెద్ద స్క్రీన్ చేసి వినొచ్చు. ఆఫ్లైన్లో ఏ విధంగా అయితే మీకు ఫీలింగ్ ఉంటుందో ఆన్లైన్లో కూడా అదే విధంగా యాప్ అన్ని అవకాశాలు ఇచ్చేశారు. కాబట్టి ఈ వీడియోస్ మీరందరూ కూడా పూర్తిగా వినొచ్చు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డిఎస్సి అభ్యర్థులు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే, మీరు ఉద్యోగం మిస్ అవుతున్నారు, జాగ్రత్తలు తీసుకోకపోతే ఉద్యోగం మిస్ అవుతున్నారు. మీరు ఇది మీ లైఫ్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు, మీ లైఫ్కి సంబంధించినటువంటి అంశము. జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ఆ జాగ్రత్తలు? ఒకటి ఎవరి మాట పడితే వారి మాట వినకూడదు. ఎవరి మాట అంటే రకరకాల యూట్యూబ్ లో ఒక్కొక్క విధంగా చెబుతాడు. ఒకడు కేంద్రీయ విద్యాలయ పోస్ట్ ఇస్తారు, లేదా కస్తూరిబా పాఠశాలలో ఇస్తారు ఈ పోస్ట్ అని చెబుతాడు ఒకడు. ఇంకొకడు టెట్ ఇస్తాడు, డిఎస్సి ఇవ్వడానికి ఇంకోటి చెబుతాడు. ఇంకొకడు ఇప్పుడే ఎగ్జామ్స్ అని ఇంకోటి ఉండవని ఇంకోటి చెబుతాడు. ఈ విధంగా వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. పిల్లలు దానికి నాకు ఫోన్ చేసి, సార్ టెట్ ఉంటుందంట, డిఎస్సి ఉండదంట, టెట్ ఉండదంట, సార్ మా పరిస్థితి ఏందని చేస్తుంటారు. మిత్రులారా, ఒకవేళ విన్నా, అలాంటి వాళ్ళు వీడియోస్ విన్నా నాకు ఫోన్ చేయమండి. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేయండి. మీరు పని చేసే ఎవరు ఎన్ని చెప్పినా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్, ప్రతిరోజు మీ డే టు డే డైలీ యాక్టివిటీస్, రోజు మా వారు కరెంట్ అఫైర్స్ కూడా పెడతారు. 10 నిమిషాలు ఇంపార్టెంట్ ఐటమ్స్ కరెంట్ అఫైర్స్ కూడా పెడతారు. ప్రీమియర్ వీడియో కింద ప్రతిరోజు మీకు మార్నింగ్ 6 నుంచి 7 వరకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది. వీళ్ళని రాసుకోండి. జీకే రవి సార్ చేత చెప్పబడినటువంటి ప్రతిరోజు వీడియో, ఒక 5 నుంచి 10 నిమిషాల వీడియో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. అంటే ప్రతిరోజు మీరు చదువుతూ ఉండాలి, మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. ఎవరి మాట వినకూడదు. నెక్స్ట్ ఇంకేం చేయాలి? బుక్స్ రీడింగ్ అనేది కంపల్సరీ, మస్ట్. బుక్స్ రీడింగ్ అనేది మస్ట్. మీరు రాసుకోవాలి, చదువుకోవాలి, డిస్కషన్ చేయాలి. వీడియోస్ మీకు ఏమైనా అర్థం కాకపోతే నేను వీడియోస్ ఫ్రీగా ఇస్తున్నా కదా, అసలు మీకు డౌట్ ఎందుకు? ఏవైతే బుక్ లో ఉంటాయి అయ్యే వీడియో మీ దగ్గర ఉంటాయి. అందువల్ల మీరు ఎక్కడో కొత్తగా విజయవాడలో లేదా ఇంకో చోట కొత్తగా పెడుతున్నటువంటి ఇన్స్టిట్యూట్ లో చేరాల్సిన అవసరం ఏముంది? వై షుడ్? ఆలోచించండి, థింక్ చేయండి. ఎస్, నాకు ఉన్నటువంటి, ఎందుకంటే నా పిల్లలు నాకు ముఖ్యం, వేరే వాళ్ళకు ముఖ్యం కాదు.
నా సబ్స్క్రైబర్స్, నా మీద ఆధారపడేటటువంటి వాళ్ళు చాలా మంది అభ్యర్థులు నన్ను అడుగుతూ ఉంటారు, సార్ కొంతమంది మమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తున్నారు సార్, మాయమాటలో నవ్వుతూ చెబుతున్నారు సార్, కూర్చుని చెబుతున్నారు సార్, మేము దానికి అట్రాక్ట్ అయిపోయిన తర్వాత మేము చాలా దెబ్బతింటున్నాం సార్ అని ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకంగా నాకు ఫోన్ చేస్తాడు. పాప అర్ధరైతుగా ఫోన్ చేస్తాడు, సార్ ఒకరి వల్ల నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోపోయాను సార్, ఇంతకుముందు మమ్మల్ని బెదిరిస్తారు సార్. ఒక పబ్లికేషన్ అయితే గవర్నమెంట్ కి టైఅప్ అయ్యారు సార్ అని పిల్లలు అంటున్నారు, నాకు తెలియదు, పిల్లలు అంటున్నారు టైఅప్ అయిపోయి గవర్నమెంట్ అంతా అప్పుడు ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ టైఅప్ అయిపోయి మరి ఈ విధంగా బీఈడి వాళ్ళకి డిఈడి అవకాశం ఉందని పెట్టించి సిలబస్ ను కూడా గందరగోళంగా చేపించారు సార్ వాళ్ళ డబ్బులు ఇచ్చి అని చెప్తున్నారు. నాకు తెలీదు, పిల్లలు ఫోన్ చేసి చెప్తున్నారు. సో దీనివల్ల మేము ఒక పబ్లికేషన్ వల్ల మేము అనుకుంటున్నాం సార్ ఇట్లా నాశనం అయిపోయాము సార్, మేము చాలా దెబ్బతిన్నాం సార్, మీరైతే జెన్యున్ గా చెప్తారు సార్, ప్లీజ్ చెప్పండి సార్ ఈ విషయం అని ఒక అతను నిన్న నాకు ఒక 10 మంది ఫోన్ చేశారు. నాకు ఆ సమాచారం కూడా ఉంది నా దగ్గర. కాబట్టి నేనేమంటానంటే మీరు గందరగోళంకి గురి అవ్వద్దు, దయచేసి నేను చెప్తున్నాను. 20,000 పోస్టుల్లో మీకు ఒక పోస్టు కావాలి అంటే మీలో స్టామినా ఉండాలి, అదేవిధంగా స్టాండర్డ్ ఉండాలి, మీరు నిలబడాలి, మీ మనసు అనేది చలనానికి గురి కాకూడదు, కాన్స్టెంట్ గా ఉండాలి. ఎవరి మాట ఈనాడు సోషల్ మీడియా వచ్చేసింది, రకరకాల విషయాలు బయటకు వచ్చేస్తాయి, తెలిసి తెలియక అబద్ధాలు నిజమో ఏదో బయటకు వచ్చేస్తాయి, దానికి మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మిత్రులారా మీరు జాగ్రత్తగా చదవండి. నేను ఒకవేళ మీరు ఎక్కడైనా ఆఫ్లైన్లో క్లాసులు వింటారంటే వినండి, కొత్తగా పెట్టి కాబట్టి పాత ఆఫ్లైన్లో అవనిగడ్డి కానీ నేను ఇందాక చెప్పేసి చూసాము అన్ని జిల్లాలు, విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ అన్ని జిల్లాలు, తిరుపతి కానీ అన్ని జిల్లాలు చెప్పాను చూసారా. ఈ పాత ఇన్స్టిట్యూట్లోనే మీరు ఒకవేళ మీరు ఫీజు కట్టి ఉంటే మీరు అక్కడే క్లాసులు వినండి. అంతేగాని మీరు విజయవాడ వస్తే మీ దగ్గర 50,000 ఉంటే రండి, అది కూడా మీకు ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు, అంత ఖర్చు పడి కూడా పాప ఎందుకు నేను చెప్తున్నానంటే మీ పేరెంట్స్ మీకు చాలా కష్టపడి అప్పులు చేసి మీకు ఇచ్చి పంపిస్తున్నారు. అప్పులు చేసి రకరకాల బాధలు పడి కూలీ నాలి చేసుకుని నిన్న ఒక కుర్రోడు అయితే ఫోన్ చేసి, సార్ నేను సాయంత్రం నేను డే మొత్తం నేను ఇక్కడ షాప్లో పనిచేసి నేను నైట్ చదువుకుంటాను సార్, నాకు ఏమైనా హెల్ప్ చేయండి సార్ అంటే, పాప ఆ అబ్బాయికి సార్ నీ దగ్గర ఎంత కష్టమా ఏం పడదు అంటే ఒక 20 రూపాయలు కట్టి బుక్స్ తీసుకున్నాడు. నేను షాప్లో పనిచేస్తేనే నాకు గడిచింది సార్, లేకపోతే నాకు గడవదు సార్ అని ఆ అబ్బాయి పాపం చాలా ఇబ్బందులు పడుతూ చెప్పాడు. తెలంగాణ నుంచి ఎంతో మంది అభాగ్యులు ఫోన్ చేస్తూ ఉంటారు. పాపం తప్పదు నాకు, నేను అంత కఠోరంగా మా వ్యక్తులు ఎవరు కూడా అంత కఠోరంగా ఉండేటటువంటి కాదు. కాబట్టి నేనేమంటానంటే చక్కగా చదువుకోండి, నేను మీకు అండగా ఉంటాను. డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది నవంబర్లో, ఇంకోటి కూడా నవంబర్లో ఎగ్జామ్స్ ఉండొచ్చు అనేటటువంటి ఒక సమాచారం వచ్చింది. నవంబర్లో ఎగ్జామ్స్ ఉండొచ్చు అని ఒక సమాచారం వచ్చింది. అది ఎప్పుడైనా ఉండొచ్చు, మీరు ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తగా చూడండి. ఈ అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ అడుగుతున్నారు, స్కూల్ అసిస్టెంట్ బుక్స్ కూడా మీకు పంపిస్తున్నాము. అదేవిధంగా మీకు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్, అదేవిధంగా ఇంకోటి కూడా మీరు రాయాలి, యాప్లో టెస్ట్స్ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నాము. యాప్లో టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము. యాప్లో టెస్ట్లు, డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు, అదేవిధంగా 15 daysకి ఒకసారి మోడల్ గ్రాండ్ టెస్ట్లు, ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాము. మీరందరూ కూడా చాలా మంది రాస్తున్నారు. ఎవరైతే రాయలేదో వాళ్ళందరూ కూడా బాగా రాయాలి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, బాగా లైక్ చేయండి. మీకు ఏమైనా అన్యాయం జరిగితే నేను ముందు వస్తాను. ఎవరైనా హరాస్ చేసినా
మీకు ఫోన్ చేసిన మా ఆఫ్లైన్లో చేరండి, మాకు విజయవాడ రండి అని ఎవరైనా ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఫోన్ చేస్తే ఇమీడియట్ నాకు కాల్ చేయండి, నేను చూసుకుంటాను. ఆ నెంబర్ నోట్ చేసి ఆ వాయిస్ నోట్ చేసి నాకు పంపించండి, నేను చూసుకుంటాను. ఎస్, గవర్నమెంట్ టీచర్స్ ఎవరన్నా నేను చెప్పినటువంటి ఇద్దరు టీచర్స్ అయితే మా దృష్టిలో ఉంటారండి. మిగిలిన గవర్నమెంట్ టీచర్స్ అంతా నా ఫ్రెండ్సే. వాళ్ళంతా కూడా మనకి నా వైపు రారు, వేరే వైపు రారు, వాళ్ళు కాముగా వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు మాత్రం మా పిల్లల్ని డిస్టర్బ్ చేశారని నా నోటీస్కి వచ్చింది. వీళ్ళ మీద హైకోర్టులో అతి త్వరలో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కేసు పుటప్ చేస్తున్నాం. వాళ్ళు ఎక్కడున్నా, స్కూల్లో ఎక్కడున్నా డిఓ ఆఫీస్కి ముందు డిఓని కోట్ చేస్తాం. డిఈఓ ఎందుకు వదిలిపెట్టారు దున్నపోతున్న మార్కెట్ మీద రోడ్డు మీద ఎందుకు వదిలిపెట్టారు వీళ్ళిద్దరిని అని నేను డిఈఓకి ముందు ఫస్ట్ కంప్లైంట్ చేసేసి నీ మీద డిఈఓని కోట్ చేసి డిఈఓని కూడా లాగుతాం బయటకు. థ్యాంక్ యూ.